సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు గీతానంద్. నేను ఇన్వెస్టర్ని, అలాగే ట్రేడర్ని. ఒక 7 సంవత్సరాలుగా ఇదే ఇండస్ట్రీలో ఉన్నాను. ఇంతకుముందు సుమన్ టీవీ తరపున నేను చేసిన వీడియోలకి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. సో దానికి అనుగుణంగానే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తూ మరికొంత విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. కొన్ని విషయాలు అంటే నన్ను ఇన్స్పైర్ చేసినట్టు కానీ, నాకు లాభాలు రావడంలో కారణమైనటివి కానీ వాటి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇందులో మొదటిగా అంటే ఒక స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నప్పుడు జనరల్గా ఏంటంటే వీళ్ళకి లాభాలు ఉన్నాయా లేదా, అంటే లాభం వచ్చే మాట్లాడుతున్నారా లేదా అనే కామెంట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. యాక్చువల్గా మనకు కూడా ఈ కామెంట్స్ కొన్ని రావడం జరిగింది. ఇది జస్ట్ మనకి కాన్ఫిడెన్స్ పెంచడం కోసం మాత్రమే నేను కొన్ని నా పోర్ట్ఫోలియోస్ చూపిస్తున్నాను. సో ఈ పోర్ట్ఫోలియోస్ కనుక చూసినట్లయితే ఇది ఒక పోర్ట్ఫోలియో. ఇది యాక్చువల్గా నా బ్రోకింగ్ అప్లికేషను. నా బ్రోకింగ్ అప్లికేషన్లో మీరు కనుక చూసినట్లయితే పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ 30,67,000. దాదాపు లాభం కనుక చూసినట్లయితే 57 లక్షల రూపాయల లాభం ఉంది. ఇది ఈ గత 2 సంవత్సరాల్లో వచ్చినటువంటి లాభం కింద చెప్పుకోవాలి. దాదాపు 88 లక్షల రూపాయలు ఓవరాల్గా అకౌంట్లో ఉంది. సో ఈ పోర్ట్ఫోలియో ఇది పరిస్థితి. ఇంకొక పోర్ట్ఫోలియో కనుక చూసినట్లయితే దాదాపు 86 లక్షల దాకా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి దీంట్లో 41,79,000 దాకా ప్రాఫిట్ ఉంది. అంటే 44% రిటర్న్స్ ఉన్నాయి. సో ఇవి ఈ రిటర్న్స్ రావడానికి కానీ, ఇన్వెస్ట్మెంట్స్లో లాభాలు రావడానికి కానీ ఇవి పూర్తిగా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటివి. ఈ పోర్ట్ఫోలియోలు డిజైన్ చేయడం వెనుక ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ ఓవర్ నైట్ వచ్చినటివి కాదు. కొన్ని పుస్తకాలు నన్ను ఇన్స్పైర్ చేసినటివి, కొందరు టెక్నికల్ అనాలిసిస్ గురించి మాట్లాడినట్టు వాటిలో నాకు నచ్చినటివి, వాటి భావాలకు అనుగుణంగా మేము డెవలప్ చేసుకున్నటువంటి సిస్టమ్స్తో వచ్చినటువంటి సెషన్స్ కింద వాటి కింద తీసుకోవచ్చు. అందులో నేను ఈరోజు ఒక 2 టాపిక్స్ గురించి మాట్లాడదలుచుకున్నాను. సో మార్కెట్లోకి వచ్చిన కొత్తల్లో నష్టాలు పాలవుతున్నప్పుడు, ఎవరిని ఫాలో కావాలో తెలియనప్పుడు, ఎక్కడ మొదలు పెట్టాలో తెలియనప్పుడు నన్ను ఇన్స్పైర్ చేసిన బుక్స్ ఒక 2 ఉన్నాయి. ఒకటి వచ్చి టర్టిల్ ట్రేడింగు, ఇంకోటి వచ్చి హౌ ఐ మేడ్ $2 million అని ఒక బుక్ నికోలస్ డార్వాస్ రాశారు. సో దానికి సంబంధించినటువంటి బుక్ ఇది, హౌ ఐ మేడ్ $2 million ఇన్ ద స్టాక్ మార్కెట్. సో ఈ నికోలస్ డార్వాస్ అనే వ్యక్తి గురించి మొట్టమొదటి మనం మాట్లాడుకున్నట్లయితే, ఇతను ఒక ట్రూప్లో డాన్సర్. ఇది 1950, 1960లో జరిగినటువంటి కథ. సో ప్రపంచవ్యాప్తంగా కూడా బాల్ రూమ్ డాన్సర్గా అతను తిరుగుతూ ఉండేవాడు. అయితే ఒకసారి అనుకోకుండా కెనడాలో ఒకళ్ళు డబ్బులు ఇవ్వలేక ఒక క్లబ్ వాళ్ళు అతనికి షేర్స్ ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారిగా షేర్స్ అనే వాటి మీద అతనికి ఇంట్రెస్ట్ అక్కడ మొదలైంది. తర్వాత స్లోగా ఆ స్టాక్స్లో తను ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏం చేయాలి అనేది తెలియకుండా ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉండేవాడు. తర్వాత వచ్చేటువంటి ప్రైజులు అక్కడి నుంచి తెప్పించుకొని దాన్ని పేపర్ మీద రాసుకుంటూ ఉండేవాడు. తర్వాత స్లోగా అతను ఒక థియరీ డెవలప్ చేశాడు. దాన్నే డార్వాస్ బాక్స్ థియరీ అంటారు. సో మీరు గూగుల్లో కనుక వెళ్ళి డార్వాస్ బాక్స్ థియరీ అని కనుక ఒకసారి టైప్ చేసినట్లయితే, నికోలస్ డార్వాస్ కానీ డార్వాస్ బాక్స్ థియరీ అని కానీ మీరు టైప్ చేసినట్లయితే మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, అంటే ఎలా గీయాలి, ఏం గీయాలి, A to Z ఎక్స్ప్లెనేషన్స్ మీకు ఆన్లైన్లో ఫ్రీగా దొరుకుతున్నటువంటి పరిస్థితి. సో డార్వాస్ బాక్స్ అని ఒక థియరీ మొదలుపెట్టిన తర్వాత అతను చాలా తక్కువ టైంలోనే దాదాపు $2 million దాకా కూడా సంపాదించడం జరిగింది. సో ఒక 2-3 సంవత్సరాల తర్వాత తనకు ఒక ఆలోచన వచ్చింది. దాదాపు $2 million సంపాదించాము, ఇంకా పార్ట్ టైంలో చేస్తేనే నేను ఇలా సంపాదిస్తున్నానంటే, ఫుల్ టైంలో కనుక వచ్చానంటే నేను బిలియన్స్ సంపాదిస్తాను అని అనుకొని తను ఏం చేశాడంటే, తన దగ్గర ఇప్పుడు బాగా డబ్బు ఉంది కాబట్టి, ఇది 1970s 1980s ఆ టైంలో చెప్తున్నాను, 1960s టైంలో. అప్పట్లో $2 million అంటే చాలా ఎక్కువ అమౌంట్ అనమాట. సో తను ఏం చేశాడంటే న్యూయార్క్ షిఫ్ట్ అయ్యాడు. న్యూయార్క్లో వాల్ స్ట్రీట్లోకి షిఫ్ట్ అయ్యి అక్కడ ఒక ఆఫీస్ తీసుకున్నాడు. ఆఫీస్ తీసుకొని ఇక ఈ రోజు నుంచి నాకు థియరీ వచ్చేసింది, సో నేను అద్భుతంగా ట్రేడింగ్ చేస్తున్నాను. జనరల్గా ఏంటంటే ట్రేడింగ్లో డబ్బులు బాగా వస్తున్నప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది, మనం బెట్ చేసే స్టైల్ కూడా మారిపోతుంది. సో అతను ఆ కాన్ఫిడెన్స్తో ఒక్కసారిగా న్యూయార్క్లో వాల్ స్ట్రీట్లోనే ఒక ఆఫీస్ తీసుకొని దాంట్లో కూర్చొని ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పటిదాకా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్గా ఉన్న అతను డే ట్రేడింగ్లోకి దిగాడు. ఇంట్రాడేలోకి దిగ్గానే సో సేమ్ తన థియరీని అప్లై చేసుకుంటూ వెళ్తున్నాడు. దాదాపు అతి షార్ట్ పీరియడ్లో $1 లక్ష నష్టపోయాడు. అప్పుడు అతనికి ఆలోచన వచ్చింది, ఇన్ని డాలర్లు $2 million సంపాదించి నేను ఇంత పెద్ద అమౌంట్ ఎలా పోగొట్టాను, నేను ఎక్కడ ఫెయిల్ అవుతున్నాను అని తను ఆలోచిస్తున్నప్పుడు తనకు ఒకటి అర్థమైంది. తన ఫెయిల్యూర్కి కారణం ఏంటంటే అతని చెవులు. నిజమే, అతని చెవులే కారణమయ్యాయి. చెవులకి ట్రేడింగ్కి సంబంధం ఏమంటారా? అతను ఇంతకుముందు బయట తిరుగుతూ ఉన్నప్పుడు ఎవరు న్యూస్ వినేవాడు కాదు.
తనకి ఏ థియరీ అయితే తెలుసో ఆ థియరీ ప్రకారం తను ఏదైతే డిజైన్ చేసుకున్నాడో దాని ప్రకారం బాక్సులు కొట్టేవాడు, ఆ బాక్స్ దాటినప్పుడు బై చేసేవాడు, ఆ బై చేసిన తర్వాత అది ప్రాఫిట్ ఇచ్చేది. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఏం చేశాడంటే నికోలస్ డార్వాస్ పక్కన వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ స్టాక్ పడిపోద్దంట, ఈ స్టాక్ పెరుగుతుందంట, దీనికి ఫండ్స్ వస్తున్నాయంట, దానికి CEO రిజైన్ చేస్తున్నాయంట. ఈ న్యూస్లన్నీ కూడా అతని మీద ఇంపాక్ట్ చూపించడం మొదలుపెట్టాయి. దాంతో అతను డిఫరెంట్ స్టాక్స్ ఆడడం, ఇవన్నీ కూడా అతనికి నష్టాలకు కారణమయ్యాయి. అలాగే డే ట్రేడింగ్లో ఉండే వోలటాలిటీ కూడా అతనికి నష్టానికి కారణమైంది. ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత అతను మళ్ళీ ఒక్కసారి రీగెయిన్ కావడం కోసం ఈ మొత్తం అన్నీ కూడా క్లోజ్ చేసేసి తను ఇంతకుముందు ఏదైతే నమ్మాడో దాంట్లోనే మళ్ళీ తిరిగి కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలుపెట్టాడు. ఒక్కసారి స్టాక్ మార్కెట్లో ఫామ్ కోల్పోయినా, ఒక్కసారి నష్టాలు బాట పట్టినా తిరిగి ఫామ్లోకి రావాలంటే చాలా కష్టం. ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ కావాలంటే చాలా కష్టం. మొట్టమొదటి మనం సంపాదించిన ఫ్లూకేమో, ఈ పోగొట్టుకుందే రియలేమో అనే భయం అందరినీ వెంటాడుతుంది. మనకని కాదు, అందరికీ కూడా వెంటాడుతూ ఉంటుంది. సో ఆ భయంతో తను తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ $8 లక్షల సంపాదించిన తర్వాత తనకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇలా తను మార్కెట్లో భారీగా సంపాదించడం జరిగింది. అయితే ఈ నికోలస్ డార్వాస్ బాక్స్ థియరీ అంటే ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని గురించి పూర్తి చార్ట్లు, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు గూగుల్లో వెతుక్కున్న బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, కొత్తగా ఒక స్టాక్ గనక హై క్రియేట్ అయింది అంటే తర్వాత అలా హై క్రియేట్ అవుతూ పోతుంది. ఒక చోట ఎక్కడో కన్సాలిడేట్ అవుతుంది, మళ్ళీ తిరిగి పైకి వెళ్తుంది. ఇది ప్యాటర్న్. అంటే స్టాక్ పెరిగేటప్పుడు స్ట్రైట్గా ఇలా పెరగదు. ఒక రోజు పెరుగుతుంది, 2 రోజులు పెరుగుతుంది, తర్వాత 3వ రోజు పెరిగిన తర్వాత అక్కడక్కడే కొద్దిగా కన్సాలిడేట్ అవుతుంది, మళ్ళీ ఆ స్థాయి నుంచి పైకి వెళ్తుంది, ఇలా పైకి వెళ్తూ ఉంటుంది. సో మరి ఎలా పట్టుకోవాలి? ఇతను ఏం చేసేవాడంటే ప్రతిరోజు హైలు రాసుకుంటూ వచ్చేవాడు. ఓకే, ఈరోజు హై క్రియేట్ అయింది, తర్వాత రోజు కూడా హై క్రియేట్ అయింది, అంటే ట్రెండ్ అప్లో ఉంది. మళ్ళీ తర్వాత రోజు కూడా కొత్త ప్రైస్, కొత్త హై ప్రైస్, అంటే నిన్న 100 ఉండేది ఈరోజు 110 అయింది, రేపు 120 హై టచ్ చేసింది, అంటే కొత్త ప్రైజ్లు వస్తున్నప్పుడు. ఎప్పుడైతే ఈ 120 దాటకుండా ఒక రోజు మొత్తం ట్రేడ్ అవుతుందో అక్కడి నుంచి అతను చూస్తూ ఉండేవాడు. అక్కడ ఒక బాక్స్ కొట్టుకుంటా వచ్చేవాడు. అంటే ఈ 120 దగ్గర నుంచి బాక్స్ కొట్టుకుంటా వచ్చేవాడు. ఎప్పుడైతే ఈ 120 ప్రైస్ దాటుతుందో మళ్ళీ తిరిగి అతను అక్కడ బై చేసేవాడు. ఆ బాక్స్కి ఏదైతే లో ఉందంటే ఒకసారి హై క్రియేట్ చేసిన తర్వాత తిరిగి హై క్రియేట్ చేయడానికి మధ్యలో ఉన్నటువంటి లో ఏదైతే ఉందో దాన్ని స్టాప్ లాస్ కింద పెట్టడం కానీ, తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ ఏంటంటే 10% స్టాప్ లాస్కి మూవ్ చేయడం కానీ చేసుకుంటూ వచ్చాడు. సో దీన్నే డార్వాస్ బాక్స్ థియరీ అంటారు. అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే న్యూటన్ లాస్ గురించి మాట్లాడుకునేటప్పుడు గమనంలో ఉన్నటువంటి వస్తువు అలా ప్రయాణిస్తూనే ఉంటుంది ఏదైనా అడ్డొచ్చేంత వరకు అనే థియరీ లాగే స్టాక్ మార్కెట్లో కూడా ఒక స్టాక్ గనక కొత్త హై క్రియేట్ అయింది అంటే ఆ తర్వాత అది మళ్ళీ హైస్ క్రియేట్ చేస్తూ ఉంటుంది అంటిల్ అండ్ అన్లెస్ ఫండమెంటల్గా దానికి ఏదైనా ఒక నెగటివిటీ వచ్చేంత వరకు కూడా, లేదా భారీగా పెరిగితే వచ్చే ప్రాఫిట్ బుకింగ్ వచ్చేంత వరకు కూడా స్టాక్ పెరుగుతూ ఉంటుంది. మధ్యలో మాత్రం కొన్ని రోజుల పాటు కన్సాలిడేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ కన్సాలిడేషన్ పీరియడ్ని పట్టుకునేవాడు. ఆ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత తను ఎంట్రీ తీసుకునేవాడు. సో ఇది నికోలస్ డార్వాస్ థియరీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, అయితే డార్వాసు మొట్టమొదటి ఏంటంటే ఒక్కొక్క స్టాక్లో 2 స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. సో ఆ తర్వాత స్లోగా అతనికి అర్థమైంది వచ్చిన ప్రాఫిట్ అంతా తీసుకెళ్ళి ఒకే స్టాక్లోనో 2 స్టాకుల్లోనో పెడితే తనకి ఇబ్బంది అవుతుందని తను ఏం చేయడం మొదలు పెట్టాడంటే, సో వచ్చిన దాంట్లో నుంచి 23% లెక్కన విడిగా తీసుకొని ఆ ప్రాఫిట్ని మాత్రం డిఫరెంట్ స్టాక్స్లో 4 స్టాకులు 5 స్టాకులు అలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చాడు. సో అతను రాసినటువంటి బుక్స్ కానీ, అతని మీద బేస్ అయినటువంటి బుక్స్ కానీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. అంటే సింపుల్ టెక్నిక్స్తో మార్కెట్లో డబ్బు సంపాదించవచ్చు. అంటే కొన్నిసార్లు కాంప్లెక్స్గా, అంటే భారీ లాజికల్తో ఉన్నట్టు వర్కౌట్ కాకపోవచ్చు, సింపుల్గా ఉన్నటువంటి ఐడియాలే వర్కౌట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఆ బుక్, హౌ ఐ మేడ్ $2 million ఇన్ ద స్టాక్ మార్కెట్. ఇది నికోలస్ డార్వాస్ రాసిన బుక్. ఇది కనుక మీకు ఎక్కడైనా దొరికితే ఆన్లైన్లో పెట్టుకొనైనా తీసుకొని చదవండి. చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. దీంట్లో తను ఎప్పుడు కొన్నాడు, ఎక్కడ బాక్స్ కొట్టాడు అనేది కూడా క్లియర్గా రాసుంటాడు, తనకు డబ్బులు వచ్చినటువంటి స్టాక్స్ గురించి కూడా. అయితే ఇతని మీద కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి. ఇతను టైమ్స్ మ్యాగజైన్లో వాటిలో ఫేమ్ అవడం మొదలుపెట్టిన తర్వాత ఒకసారి ఇతను ఇంత సంపాదించలేదు, ఎక్కువగా క్లెయిమ్ చేస్తున్నాడు, ఇతను కేవలం సంపాదించింది $2,16,000, దాన్ని $2 million అని అంటున్నాడు అని కోర్టులో కేసు వేయడం జరిగింది. అయితే చివరికి అది ప్రూవ్ కాలేదు. ఎందుకంటే అప్పట్లో బ్రోకర్ అకౌంట్స్కి యాక్సెస్ ఉండేది కాదు. చాలా చోట్ల బ్రోకింగ్ అకౌంట్ ఉండేది, వాటన్నిటిని తీసుకొచ్చి చూస్తే కానీ అర్థమయ్యేది కాదు. అయితే అతని క్లెయిమ్స్లో ఎలాంటి ఫాల్స్ లేదనేది తర్వాత ప్రూవ్ అయింది. ఓవరాల్గా మనం వారన్ బఫెట్, లేకపోతే జార్జ్ సోరోస్ ట్రేడింగ్లోకి వచ్చేసరికి, ఇండియాకి వస్తే రాకేష్ జున్వాలా, ఇలా ఎలా అయితే చెప్పుకుంటూ ఉంటామో చాలామందికి తెలియకపోయినా కూడా, అంటే బాగా సీనియర్స్కి తెలిసి ఉంటుంది, కొత్తగా మార్కెట్లోకి వచ్చే వాళ్ళకి ఈ పేరు తెలియకపోవచ్చు. కానీ నికోలస్ డార్వాస్ అనే వ్యక్తి మాత్రం ఈజ్ అన్ అమేజింగ్ పర్సన్. సింపుల్ టెక్నిక్తో డబ్బులు సంపాదించినవాడు. సో ఈ డార్వాస్ బాక్స్ థియరీ గురించి చదవండి, మీకు ఉపయోగపడుతుంది.